ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ గురవే చచ్చిదానందమూర్తయే నిష్ప్రపంచాయ శాంతాయ గురుదేవాయ తే నమః. ఓం వాగర్థావివ సంపృక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆసనం పాత్రలోపస్య సంశయః శిష్యసంగ్రహః దివా స్వాపో వృథాలాపః యతేర్భంగకరానిషఠ్. శాస్త్రములయందు చెప్పబడినది ఏందనగా, యతీశ్వరులైనటువంటి వారికి 6 విఘ్నములున్నాయి. ఆ 6 విఘ్నములు తొలగించుకున్నప్పుడే యతీశ్వరులైనటువంటి వారు పూర్ణత్వాన్ని పొంది తీరుతారు. ఆ 6 విఘ్నములు అనగా ఏవనగా, కదలకుండా కూర్చోవడము, ఇటటు కదులుతూ ఉండకూడదు, కదలకుండా ఎప్పుడు ఇటటు కదులుతూ ఉన్నప్పుడు ఇటటు తిరగడము, ఇదొక విఘ్నముగా చెప్పబడింది. పాత్రలోపశ్చ, ఉన్నదాంతో తృప్తి పడాలా, లేనటువంటివి ఏదేదో ఆశించడము. అతి సర్వత్ర వర్జేతు, అతిగా సన్యాసులు పోకూడదు, ఉన్నదాంతో తృప్తి పడాలా. కరతల భిక్ష జలతరవాస అన్నాడు జగద్గురు శంకరాచార్యుల వారు. ఉన్నదాంతో తృప్తి పడాలా, లేనిది ఆశించకూడదు సన్యాసి. సంశయ శిష్య సంగ్రహ, సంశయములు. ఆధ్యాత్మిక శాస్త్రాలు ఎన్నో శాస్త్రములు చెప్పబడాయి పురాణములు యందు, వేదముల యందు. వేదశాస్త్రములు ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తం గ్రహించాలా. ఆధ్యాత్మిక సందేహాలు సన్యాసికి ఉండకూడదు, సంపూర్ణముగా జ్ఞానాన్ని తెలుసుకున్నవారుగా ఉండవలను. అట్టి సందేహములు నివృత్తి చేసుకోవాలి. గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర సంపూర్ణంగా నివృత్తి చేసుకున్నప్పుడే సాధనలో సంపూర్ణత్వాన్ని పొందగలుగుతాడు సన్యాసి. లేకపోతే సందేహాలు ఉన్నప్పుడు అదొక విఘ్నం అవుతుంది. శిష్య సంగ్రహ, శిష్యులు ఉండాలా, నాకు శిష్యులు చాలా ఉండాలా, అందరి ద్వారా స్తోత్రాలు చేయించుకోవాలా, అందరి ద్వారా దేవుని అనిపించుకోవాలా అనుకోవడం అదొక విఘ్నం అనబడుతుంది. వృథాలాప, దివాస్వాపో వృథాలాప, ఉదయం పూట నిద్రించడము అదొక విఘ్నము. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడము అదొక విఘ్నము. యతేర్బంధకరానిషట్, యతీశ్వరులైనటువంటి పుణ్యపురుషులకు 6 విఘ్నములున్నవి. ఈ 6 విఘ్నములు తొలగించుకున్నప్పుడే యతీశ్వరులు పూర్ణత్వాన్ని పొంది తీరుతారు, లేకపోతే పొందలేరు. ఆసనం పాత్రలోపస్య సంశయ శిష్య సంగ్రహ దివాస్వాపో వృథాలాప యతేర్బంధకరానిషఠు. ఈ 6 విఘ్నములు తొలగించుకున్నప్పుడే యతీశ్వరులు భాషిస్తారు, లేకపోతే వాళ్ళ జీవితం కుంటుబడుతుందన్నారు మలయాళ స్వాముల వారు. ఆసనం, ఇటటు ఆసనం అనగా ముందు తిష్ట కుదిరితే నిష్ఠ కుదురుతుంది, తిష్ట కుదిరినప్పుడు నిష్ఠ కుదురుతుంది, నిష్ఠ కుదిరినప్పుడే సమస్త శక్తులు సంపాదించుకోగలుగుతారు. ఆ తిష్ట కుదరాల, నిష్ఠ కుదరాల. ముందు తిష్ట కుదిరితే నిష్ఠ కుదురుతుంది, నిష్ఠ కుదిరినప్పుడే కదా అన్నీ అనుకున్నవి పొందగలుగుతారు ఎవరైనా సరే ఈ సృష్టిలో. మరి అట్టి తిష్ట కుదరాలంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలా. అట్టి బ్రహ్మచర్య వ్రతం లేనటువంటి వారికి ఆసన సిద్ధి పొందలేరు, ఎవరు పొందలేదు. అందుకోసమే ఎప్పుడైతే
ఎప్పుడైతే మనసా కర్మణావాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి పుణ్యపురుషులకు తప్పకుండా ఆసన సిద్ధి పొందుతారు. అట్టి ఆసన సిద్ధి ఎప్పుడు పొందినారో, తిష్ట ఎప్పుడు సిద్ధించిందో అన్నీ సిద్ధిస్తాయి. అన్నీ సిద్ధించినాయి అని చెప్పి అతిగా పోయినప్పుడు వాళ్ళ మతి భ్రమణ కలుగుతుంది, మళ్ళీ మాయలో మునగటానికి అవకాశం ఉంటుంది. కావున అన్నీ పొందినప్పటికైనా నీ మనస్సును ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని యొక్క పాదపద్మము యందు జీవిత పర్యంతం పెట్టుకో. యుక్తాహారము, వివిక్త స్థలవాసము, ఆత్మచింతన అనగా పరమాత్మ చింతన, ఈ 3 రత్నత్రయములను జీవిత పతనానంతరం వరకు మరవకూడదు, వదలకూడదన్నాడు మలయాళ స్వాముల వారు. ఎంతవరకు నువ్వు ఎన్ని సిద్ధులు సంపాదించినా, ఎన్ని శక్తులు సంపాదించినా, సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తిని సంపాదించుకున్న జీవిత పర్యంతం వదలకూడదన్నాడు మలయాళ స్వాముల వారు. అందుకోసం ఇదే సాధన సుమ. అందుకోసమే ఆసన సిద్ధిని పొందాలంటే ఇంద్రియాల అదుపులో పెట్టుకోవాలి సుమ. ఇటు బ్రహ్మచర్యం సిద్ధి పొందినప్పుడే ఆసన సిద్ధి పొందుతారు. ఆసన సిద్ధి పొందినప్పుడే అన్ని సిద్ధులు పొందగలుగుతారు. అది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యం అనగా 8 విధములైనటువంటి బ్రహ్మచర్యమును పాటించాలా. అనగా శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గోహ్యభాషణం, సంకల్పోధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవ చ. ఏతత్మై తు నమష్టాంగం ప్రవదంతి మనీషినః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షిభిః. మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులు ఎవరైనా సరే, నేను బ్రహ్మచారిని అంటే ఈ 8 విధములైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని ఎవరు పాటిస్తారో వారు ముక్తాత్మలైపోతారు. వారు జీవన్ముక్తులై భాషించగలుగుతారు. ఇందులో ఏదొకటి ఉన్నా శ్రవణము, వైవాహిక సుఖముల గురించి విన్నప్పటికైనా వాళ్ళు బ్రహ్మచారులు కారు సుమ, వాళ్ళు పతితులతో సమానమే అన్నాడు మలయాళ స్వాముల వారు. శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గుహ్యభాషణం, సంకల్పోధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవ చ. ఏతత్మైతు నమష్టాంగం ప్రవదంతి మనీషినః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షిభిః. మోక్షేచ్ఛ కలిగినటువంటి పుణ్యపురుషులు 8 విధములైనటువంటి ఇటు దోషములు లేకుండా పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వారిని బ్రహ్మజ్ఞానులు కాగలుగుతారు. బ్రహ్మచర్యము నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. వారు ముక్తాత్మలు కాగలుగుతారు. అందుకోసమే నాయనలారా, మీరందరూ కూడా మీకు తిష్ట కుదరాలంటే ఇటటు కదలడము సన్యాసికి ఒక విఘ్నము. ఇటటు తిరగకూడదు అన్నారు. కదలడం అంటే ఇటటు తిరగడము, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. తిరగకపోతే ఊరుకోరు. అట్ట తిరగకూడదు, తిరగవచ్చును, లోక శ్రేయస్సుకై తిరగవచ్చును అన్నాడు మలయాళ స్వాముల వారు. నువ్వు సంసారుల దగ్గరికి సన్యాసులు వెళ్ళవలెను, కానీ నువ్వు సంసారులను సన్యాసులుగా మార్చాలి, కానీ నువ్వు సంసారి కాకుండా ఉండవలెను. అట్టున్నటువంటి వారిలే సన్యాసులు సుమ. లోక శ్రేయస్సుకి సన్యాసులు ఉండవచ్చును అంటే ఇక్కడ తిరగకుండా ఉండాలి, తిరగకూడదు అని ఒక అర్థముగా చెప్పబడి ఉన్నది. ఊరికే చంచలత్వంగా కదలకూడదు అనగా ఎప్పుడు ధ్యాన నిష్టలో ఉండాలా. సన్యాసి ఎప్పుడు ధ్యాన నిష్టలోనే, ధ్యానముద్రలోనే ఎప్పుడు జీవిత పర్యంతరము అదే గడపాలని దీని అర్థము ఉన్నది. అందుకోసము ఇక్కడ తిరగకూడదు అంటే మహానీయులు 4 రకాలు ఉన్నారు. జంతువృత్తి, విహంగ వృత్తి, మేనవృత్తి, కూర్మ వృత్తి అని 4 వృత్తులు కలిగినటువంటి వారిలో లోక శ్రేయస్సుకై పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులు 4 విధాలుగా ఉన్నారు. జంతువృత్తి, జంతువు ఏం చేస్తుందంటే బిడ్డలకు కానీ అది ఎంట పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది జంతువు. ఆ జంతువు అలా తిరుగుతూ ఆ బిడ్డలను కానీ పాలిస్తూ దాని వెంపడి తిరుగుతూ పెంచుతూ ఉంటుంది. అట్నే కొంతమంది యతీశ్వరులైన పుణ్యపురుషులు, అవతార పురుషులు కూడా లోక శ్రేయస్సుకి అధర్మం వ్యాప్తి పొందినప్పుడు అక్కడక్కడ తిరుగుతూ శిష్యులకు దివ్య ప్రబోధాలు చేస్తూ, మానవులకు ఉపదేశాలు ఇస్తూ, మంత్రోపదేశాలు, జ్ఞానోపదేశాలు చేస్తూ మానవాళ్ళను ఉద్ధరిస్తూ తిరుగుతూ ఉంటారు. శిష్యులను ఎంటబెట్టుకొని లోకోద్ధారణ నిమిత్తమై, లోకాన్ని ఉద్ధరించుట నిమిత్తమై, లోక
లోకమును ఉద్ధరించి మానవాల్ని ఆధ్యాత్మిక మార్గంలో తీర్చిదిద్దుతూ ముక్తాత్ములు చేయట నిమిత్తమై సంచరిస్తుంటారు. కొంతమంది యతీశ్వరులైన పుణ్యపురుషులు కారణ జన్ములు ఒక రకం ఇలా ఉంటారు. జంతు వృత్తి కలిగినటువంటి వారు. జంతు వృత్తి అంటే జంతు, అయ్యో చిన్న పరంగా మహనీయులను పలుకుతున్నారు అని అట్లా భావించకూడదు. అనగా జంతువు ఏ విధంగా పిల్లలకని తిప్పుతూ ఉన్నదో, తీసుకొని వెళుతూ ఆహార పానీయాలు సమకూర్చు తిరుగుతూ ఉన్నదో, కొంతమంది మహనీయులు తిరుగుతూ లోకాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు. కొంతమంది మహనీయులు, కొంతమంది విహంగ వృత్తి, పక్షి గుడ్లు పెట్టి అక్కడనే పిల్లలు తీస్తూ అక్కడనే ఆహారం దానికి సమకూర్చుతూ అక్కడనే ఉంటుంది, ఎక్కడంటే అక్కడ పోదు. కొంతమంది మహనీయులు ఆశ్రమాలు స్థాపించుకొని ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ మంత్రోపదేశములు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో తీర్చిదిద్దుతూ శిష్యులను ఉద్ధరింపచేస్తున్నారు కొంతమంది మహనీయులు. వాళ్ళు విహంగ వృత్తికి చెందిన వాళ్ళు సుమా. కొంతమంది మహనీయులు మేన వృత్తికి చెందిన వాళ్ళు ఉంటారు. మేనము అక్కడ గుడ్లు పెట్టుతుంది. ఆ గుడ్లు పెట్టి ఊక చూస్తూ ఉంటుంది. ఆ చూసినందువల్ల ఆ గుడ్లు పగిలి పుత్రోదయం కలిగి ఆ పిల్లలు తను చేరుకుంటున్నాయి. ఆ చూపుడు వల్లనే ఏ విధంగా కొంతమంది మహనీయులు చూస్తారు, చూపుడు వల్లనే శిష్యులను ఉద్ధరింపచేస్తారు, చూపుడు వల్లనే తరింపచేస్తారు. మహనీయుల దృష్టి పడితే చాలు వాళ్ళు తరిస్తారు. అందుకోసమే కొంతమంది చూపుడు వల్ల ఆ కరుణార్థ హృదయులై వాళ్ళ కరుణ చూపులు మన పైన, ఆ చల్లటి చూపులు, ఆ ప్రేమ చూపులు, ఆ నా శిష్యుడు తరించాలని ఆ ప్రేమ చూపులు, ఆ జ్ఞానాంజనమును తన పైన ఎప్పుడో ప్రసరింప చేసినారో ఆ శిష్యుడు తరిస్తాడు. గురువులు మహనీయులు కొంతమంది చూపుడు వల్లనే శిష్యులను ఉద్ధరింప చేస్తున్నారు. మేనవృత్తికి కలిగినటువంటి వాళ్ళు కొంతమంది మహనీయులు ఉంటారు. కూర్మ వృత్తి, కూర్మం అనగా తాబేలు. ఆ తాబేలు గుడ్లు ఎక్కడనో పెట్టుతుంది, ఎక్కడనో పెట్టి స్మరణ చేస్తుంది, మననం చేస్తుంది. ఆ దాంట్లో గుడ్లను స్మరించినంత మాత్రమున పుత్రోదయం కలిగి ఆ పిల్లలు తను చేరుకుంటాయి. స్మరణ మాత్రం వల్లనే ఆ పుత్రోదయం కలిగి చేరుకుంటున్నాయి ఆ సంతానము. అట్నే మహనీయులు ఎక్కడుండినా సరే శిష్యులను స్మరణ చేస్తే చాలు, స్మరణ వల్ల శిష్యులను ఉద్ధరింప చేస్తున్నారు కొంతమంది మహనీయులు. స్మరణ మాత్రం వల్ల. ఇక్కడ చూశారా, మహనీయులు 4 రకాలు ఉంటారు. తిరిగితే తిరగకుంటని కాదు, మహనీయులు పుట్టుకతోనే కారణ జన్ములు, అవతార పురుషులు సుమ. బ్రహ్మచర్యం తపస్సారం పుట్టుకతోనే కాంతాకనకాలం ముట్టకుండా సదా అనుష్ఠానాలు చేసుకుంటూ రేతస్కులై విశ్వభావన కలిగి విశ్వశాంతికై పరితపిస్తున్న పుణ్యపురుషులు కూడా ఎప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళు అవుతారు సుమ. అందుకోసమే ఇక్కడ మలయాళ స్వాముల వారు ఏం చెప్పినారంటే, జంతువు బయట ఉండగలుగుతుంది, నీటిలో ఉండలేదు సుమ. విహంగము పక్షి బయట ఉండగలుగుతుంది, నీటిలో ఉండలేదు. చేప నీటిలో ఉండగలుగుతుంది, బయట ఉండలేదు సుమ. ఇక్కడ కూర్మము నీటిలో ఉండగలుగుతుంది, బయట విహరించగలుగుతుంది. జలమునందు విహరిస్తుంది, నీటిలో ఉంటుంది, బయట ఉండగలుగుతుంది. అట్నే మహనీయులైనటువంటి పుణ్యపురుషులు ఇక్కడ ఉత్తమోత్తమ స్థితి కూర్మ వృత్తి అనగా సంకల్పం వల్ల మానవాళ్ళను ఉద్ధరిస్తారు వాళ్ళు. అందుకోసమే అందరూ కూడా కూర్మ వృత్తికి చేరాలి. ఇది బయట ఉండగలుగుతుంది, నీటిలో ఉండగలుగుతుంది. మహనీయులు నిర్జనారణ్యంలో ఉండగలుగుతారు, జనారణ్యంలో ఉండగలుగుతారు. మౌనంలో ఉండి కూడా లోకాన్ని ఉద్ధరించగలుగుతారు, వాక్ ప్రబోధముల ద్వారా లోకాన్ని ఉద్ధరించగలుగుతారు. అందరూ కూడా మీరందరూ కూర్మ వృత్తికి చెందిన వాళ్ళు కావాలా, సంకల్ప సిద్ధిని పొందాలా, దివ్య సిద్ధపురుషులుగా మీరు తయారీ కండని మలయాళ స్వాముల వారు లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. అందుకోసమే ఆసనం అంటే ఇక్కడ
ఆసనం అనగా తిరగకుండా ఉండాలా అనగా నీ మనస్సు చంచలత్వము లేకుండా చంచల రాహిత్యము కలిగి బ్రహ్మచర్య దీక్షలోనే బ్రహ్మజ్ఞానంలోనే నువ్వు నిలకడ కలిగి ఉండాలని దీని అర్థం ఒకటి ఉన్నది. ఒకే చోట తిరగకుండా ఆసనం వేసుకొని సదా పరమాత్మనిష్టలో ఉండవచ్చును. ఇక్కడ ఈ 4 వృత్తులలో చెప్పబడినటువంటి దీని సారాంశం సుమ. అందుకోసమే ఒకే చోట ఉండవలెను సుమ, అందుకోసము తిరగవచ్చును సుమ. మహనీయులు తిరగకుండా ఉండినా వాళ్ళు కూర్మ వృత్తి వల్ల సంచరించకుండా ఉండగలరు. వాళ్ళకి సంకల్ప శక్తి ఉంటుంది. అందుకోసమే మహనీయుల గురించి తెలుసుకోవాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదు. మానవుల యొక్క స్థితిగతులు తెలుసుకోవాలంటే 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునికి అలవి కాదన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసము ఎవరు తెలుసుకుంటారు అంటే సంపూర్ణమైన ఆ స్థితిని పొంది విశ్వభావన విశ్వశాంతికై పరితపించువారు ఆత్మశాంతిని పొందుతారు. అట్టి విశ్వభావన కలిగి మానవాళిని ఉద్ధరించుట నిమిత్తమై పవిత్ర భావన కలిగి ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి వారు అనుగూఢంగా పరోపకారార్థం ఇదం శరీరం అణువున ప్రతి ప్రాణి శ్రేయస్సుకై పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులే మహానుల యొక్క నిజ స్థితిని తెలుసుకోగలుగుతారు, లేకపోతే తెలుసుకోలేరు అన్నారు మహనీయులైనటువంటి పుణ్యపురుషులందరూ కూడా. అందుకోసమే ఇక్కడ ఆసనం పాత్రలోపం ఆసన సిద్ధి పొందాలా. ఆసన సిద్ధి పొందాలంటే బ్రహ్మచర్య సిద్ధిని సంపూర్ణంగా పొంది తీరవలను సుమ. అట్టి బ్రహ్మచర్య మనస కర్మనావా చిత్రీకరణ శుద్ధిగా బ్రహ్మచర్య దీక్షను పోని కాంతా కనకాలకు దూరంగా ఉంటూ కాంతా కనకాలను ముట్టకుండా ఉన్నటువంటి వారే సన్యాసులు. కాంతా కనకాలను ముట్టకూడదన్నాడు మలయాళ స్వాముల వారు. నారదాది మహర్షులు రామకృష్ణ పరమహంస మున్నగు మహనీయులందరూ కూడా ఈ ఆచరణ కలిగి ఉన్నారు. కాంతా కనకాలను ముట్టకుండా ఉన్నారు. అందుకోసం గృహస్థులైనటువంటి వారు ఉండవచ్చును, కానీ సన్యాసి మాత్రము కాంతా కనకాలను ముట్టకూడదు. కాంతా కనకాలను ముట్టనటువంటి వారే నిజమైన సన్యాసులు అన్నారు మలయాళ స్వాముల వారు. అందుకోసమే కాంతా కనకాలను ముట్టకుండా ఆసన సిద్ధిని పొందుట నిమిత్తమే సదా పరమాత్మ చింతన చేస్తూ లోక శ్రేయస్సుకై పరితపించినటువంటి వారులే మహనీయులు సుమ. అట్టి వారలు కూడా పాత్రలోపం ఉండకూడదు సుమ. మేము మహనీయులము, గొప్ప పురుషులము, దివ్య పురుషులం అనుకుంటున్నారు, కానీ ఆశ్రమాలు మట్టి గోడలు పెంచుకోవాలా, నేను మహనీయుని అనిపించుకోవాలని, ఏదో సిరి సంపదలు సంపాదించుకోవాలని మీరు అనుకుంటారా, అది పాత్రలోపం జరుగుతుంది. పాత్రలోపమునకు ఇంకొకటి అర్థం ఏముందంటే సాధన కాలంలో ఆహార పానీయములు అనుష్ఠానమునకు సరిగా లేకపోవడము, ఆహార పానీయాలు అనుష్ఠానమునకు సరి అయిన ఆహార పానీయం లేకపోతే అక్కడ అనుష్ఠాన సిద్ధిని పొందలేరు. కావున ఆహార పానీయములు అనుష్ఠాన కాలంలో అవసరమని ఒక అర్థం ఉన్నది. దీనికి మలయాళ స్వాముల వారు ఏం చెప్పినారంటే, సన్యాసులు కారణ పురుషులు, దివ్య పురుషులు కావున ఆహార పానీయములకు పరమేశ్వరుడు నీకు అందిస్తుంటాడు, నువ్వు చింతించవలసిన అవసరం లేదు, కానీ నువ్వు అతి ఆశ కలిగి ఉండొద్దు నాయనా అని చెప్పినాడు మలయాళ స్వామి వారు. అది సహజంగా వస్తుంది, పరమేశ్వరుడు యోగక్షేమాలు చూసుకుంటాడు. కానీ పాత్రలోపము అనగా సిరి సంపదలు అమోఘంగా చేకూర్చుకోవాలా, నేను పెద్ద మహానీని అనిపించుకోవాలా, ఈ మట్టి గోడలు బాగా పెంచుకోవాలా, ఆశ్రమాలు బాగా పెరిగితే నన్ను మహనీయుడు అంటారని భ్రమలలో మునిగి పరమాత్మ చింతను బ్రహ్మనిష్టను మీరు వదలకండి. ఎప్పుడు కూడా జాగరూకులై ఉండండి. జాగరూకులు ఎప్పుడు విహరించండి. మీరు మాయ ఏ విధంగా ప్రవేశిస్తుందో తెలుసుకోలేము. దానికి కాళ్ళు లేవు, దానికి ఒక రూపము లేదు, అకస్మాత్తు ఏదో విధంగా చేరుతుంది. ఎందుకంటే ఇక్కడ పాత్రలోపము, నేను బాగా ధనమును చేకూర్చుకోవాలా, నేను ఆశ్రమాలు బాగా కట్టుకోవాలా అని పరితపించడం మనసులో ఆ కించిత్తు భావన కలగడమే ఆ విధంగా మాయ ప్రవేశిస్తుంది చిన్నగా.
ఏ విధంగానూ వస్తుంది. కావున బహు జాగరూకులై మీరెప్పుడు కూడా పాత్ర లోపమును తొలగించుకోండి. ఆ పాత్ర లోపం ఉండకూడదు సుమా, అది ప్రమాదమును కలిగిస్తుంది. ఉన్నదాంతో తృప్తి పడండి, లేని ఆశించకండి. ఒక్కొక్కరు మధుమాంసాలు మానుకొని ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే ఒక్కొక్క ఆశ్రమము కట్టిన వాళ్ళమే అవుతాము. మట్టి గోడలు ఎప్పుడైనా కూలిపోతాయి, మట్టి శరీరాలు ఎప్పుడైనా కూలిపోతుంది. ఆ మానవుడు ఉద్ధరించుట నిమిత్తమే సాధన మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఆ శిష్యుడు తరించుట నిమిత్తమే తన సంకల్పమును జోడించి ఉత్కృష్ట స్థాయిని శిష్యుడు పొందుట నిమిత్తమే ఆ సంకల్పం చేసుకుంటే చాలు, ఆ శిష్యుడు ఉద్ధరిస్తే చాలు, అప్పుడు నీ జన్మ సాఫల్యం అవుతుంది సుమా. ఒక్కొక్క శిష్యుడు తరిస్తే ఒక ఆశ్రమం నిర్మించినట్లే అని చెప్పి మహానులు వ్యాఖ్యానాలు చేసినారు. మానవులు ఉద్ధరణ నిమిత్తమే పరితపించండి. వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు కట్టుకుంటూ పోతూనే ఉంటారు, జనాభా పెరుగుతుంటే కట్టుకుంటూ పోతూనే ఉంటారు. కానీ నువ్వు అందులో మునుగకు. కర్మ మార్గంలో వస్తూ కర్మయోగులై ఎప్పుడు సేవ చేయటం నిమిత్తమై వస్తుంటారు, వాళ్ళు చూసుకుంటారు. నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అందుకోసమే ఇక్కడ పాత్రలోపమును తొలగించుకోవాలా యతీశ్వరులైనటువంటి వారలు. ఆసనం పాత్రలోపస్స సంశయ శిష్య సంగ్రహ. సంశయములు అనగా ఇక్కడ ఆధ్యాత్మిక సంపదను సంపూర్ణంగా అవగాహన చేసుకోలేనందువల్ల ఎన్నో సందేహాలు నీలో ఉండినందువల్ల సాధన స్థితిని తెలుసుకోలేక ఉన్నత స్థితిని పొందలేకపోతుంటున్నారు సాధకులు. శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకొని వేదాంగ విన్నామాహ, వేదాంగమును సంపూర్ణంగా చదువుకొని ఆ వేదశాస్త్రాలు సంపూర్ణంగా తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నప్పుడే పూర్ణత్వాన్ని పొందగలుగుతారు సాధకులైనటువంటి పుణ్యపురుషులు. అందుకోసమే సంశయములు ఉండకూడదు. శాస్త్ర శ్రవణం మననం నిధిధ్యాసనం. గురువు చెప్పింది బాగా వినాలా, శ్రవణం చేయాలా, మననం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలా. శాస్త్రాలు 4 వేదాలు చదివినప్పటికైనా ఆచరణలో పెట్టుకోకపోతే నువ్వు అక్షరాలు నేర్వని వారివే అవుతావు. నువ్వు గురువు చెప్పినట్టు ఏదైనా ఒక్క మాటనైనా సరే ఆచరణలో పెట్టుకుంటే చాలు. వేదమాత నీ మాటలను, నీ ఆచరణను అంగీకరిస్తుంది. వేదమాత ఆశీర్వదిస్తుంది. అందుకోసమే ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముంతో చూచే, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముంచూచే, తానే విద్యాభ్యాసంబునర్చకరి చెంచే మంత్రం భూషించే, బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవా శక్తియ కాకజంతు తదకిన్ శ్రీకాళహస్తీశ్వర. ఆ సాలెపురుగు ఏ శాస్త్రాలు చదివింది? ఆ పరమేశ్వరునికి ఇల్లు కట్టాలా? నా దేవుడు ఇక్కడ ఎండ కాస్తూ ఉన్నది, వర్షము కురుస్తుంది, ఈ నా దేవునికి ఇల్లు లేదు కదా అని చెప్పి సాలెపురుగు ప్రతిరోజు పైన గూడులాగా అల్లేది, భగవంతునికి భక్తి భావనతో ఇల్లు కట్టేది. వెంటనే ప్రతిరోజు వచ్చేసి నాగేంద్రుడు భక్తి భావన చేత, రత్నాల చేత పూజలు చేసేవాడు నాగేంద్రుడు, నాగరాజు. ప్రతిరోజు ఆ ఏనుగు వచ్చేసి అభిషేకము చేసేసేది. అభిషేకము చేసేసి ఆ భగవంతునికి నమస్కారం చేసుకునేది ఏనుగు. కానీ ఆ ఏనుగు వచ్చేసి కాళ్ళ చేత ఆ రత్నాలను అక్కడ తీసేసేసి, తొండం చేత అక్కడ తీసేసి మొత్తం సాలెపురుగు అలిగినటువంటి ఇల్లును కూడా చెల్లాచెదారము చేసేసి ఆ రత్నాలు కూడా చిన్నాభిన్నం చేసి అభిషేకం చేసేది. అప్పుడు ఆ సాలెపురుగు, ఆ పాము, అయ్యో దేవునికి ఇల్లు కడితే ప్రతిరోజు ఇల్లును కూలగొట్టుతున్నాడు కదా, ఈ ఏనుగుని ఏం చేయాలని చెప్పి బాధపడుతూ నేను ఆ భగవంతుని హర్షిస్తున్నటువంటి పుష్పాలను చల్లాచెదారం చేస్తున్నాడు, ఏం చేయాలని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా బాధ కలిగి
ఏనుగు యొక్క తొండములో ఉన్నటువంటి రంధ్రంలోకి ప్రవేశించి కరిసినవి చంపాలు అనుకున్నారు వాళ్ళు. ఆ లోపలికి ప్రవేశించినప్పుడు లోపల కొరుకుతుండగా బాధకు తట్టుకోలేక తొండము చేత కుంభస్థలము చేత అక్కడ మోదుకుంటూ బాధపడుతూ ఏకకాలంలో సాలెపురుగు, ఆ నాగరాజు, ఆ ఏనుగు ముగ్గురును ఏకకాలంలో మరణించినాడు. శివుడు ప్రత్యక్షమై నా నిమిత్తమే మీరు పరితపించినారు, ఇల్లు కట్టాలనుకున్నారు, ఈ విశ్వమును సృష్టించిన విశ్వేశ్వరునికి ఇల్లు కట్టాలనుకున్నావు కదా, నీ భక్తి ఎంత గొప్పది కదా, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నానని చెప్పి సాలెపురుగు ముక్తినిచ్చినాడు. నన్ను రత్నముల చేత అలంకరించేసి నన్ను పూజించినవు నాగేంద్ర, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ఏనుగు నన్ను గంగగా నా శిరస్సులు ఉండినప్పటికైనా సరే నువ్వు నాకు అభిషేకం చేస్తూ నాకు మొక్కినావు, నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను సుమా. నా సంకల్పం వల్ల మీకు ఈశ ద్వేషాదులు కలిగి ఇంకా నా భక్తులు చాలా కాలం ఉండకూడదు, కైవల్యాన్ని చేరాలని నా సంకల్పం వల్ల మీకు ఆ భావన కలిగించి ముక్తిని ప్రసాదిస్తున్నాను సుమా. నా భక్తులు చాలా కాలం ఉండవలసిన అవసరం లేదు, నాలో ఐక్యం కావాలనే భావన చేత మీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను. ఈ స్థలమును శ్రీకాళహస్తి అని పేరుతో భాషిస్తుంది. అందుకోసమే శ్రీ అనగా సాలెపురుగు, కాలమనగా పాము, అస్థి అనగా ఏనుగు. శ్రీకాళహస్తీశ్వరుడు మీ పేరు ముందుంటుంది, తర్వాత నా పేరు భాషిస్తుంది అని భక్తుల పేరు ముందు పెట్టుకొని తన పేరు చేర్చుకున్నాడు ఆ సర్వేశ్వరుడు. చూశారా, ఇక్కడ భక్తి ప్రాధాన్యము సుమా. శాస్త్రములు ఆ ఏనుగు ఏం చదువుకుంది, ఆ భక్త కన్నప్ప ఏం చదువుకున్నాడు, ఆ సర్వేశ్వరుని భజించినందువల్ల, ఆ పరమేశ్వరుని పూజించినందువల్ల భక్త కన్నప్ప ముక్తాత్ముడైపోయినాడు. ఏ వేదంబు పఠించలోత భుజగంబే శాస్త్రముంచూచే తానే విద్యాభ్యాసంబునర్చకరి చంచే మంత్రం బోధించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు నీ సంసేవా శక్తియ కాక జంతు తతకిన్ శ్రీకాళహస్తీశ్వర. ఎవరో చెప్పిన పదాలు విద్య కాదు, ఎవరో చెప్పితే వచ్చే విద్య కాదు, అది తనలో ఊరాల భగవంతుని యొక్క కరుణా కటాక్షం వల్ల ఊరినటువంటి విద్యని మోక్షమునకు నిన్ను చేర్చుతుంది. ఆ బ్రహ్మ విద్య భగవంతుని కరుణా కటాక్షం వల్ల నీకు బ్రహ్మ విద్య, గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆ సర్వేశ్వరుని కరుణ వల్లనే నీకు బ్రహ్మ విద్య ప్రాప్తిస్తుంది. బ్రహ్మ విద్య అనగా శాస్త్రాలు ఎన్ని చదివినా సరే, ఎంత కంఠస్థము చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా అది బాహ్య విద్యనే. ఆ చదివిన శాస్త్రాలను ఆచరణలో పెట్టుకుని ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా అది బ్రహ్మ విద్యకే వస్తుంది. ఆచరణలో పెట్టుకొని లోకానికి దివ్య ప్రబోధాలు చేసినప్పుడు అప్పుడు బ్రహ్మ విద్యను అందించిన వాళ్ళు అవుతారు. బ్రహ్మ ప్రబోధకులు ఆధ్యాత్మిక ప్రబోధములుగా వాళ్ళు ఖ్యాతిని కాంచగలుగుతారు. అందుకోసమే అందరూ బ్రహ్మ విద్యను పొందాలా, బ్రహ్మజ్ఞానులై భాషించాలా. మీకు బ్రహ్మజ్ఞానం మీకు సిద్ధించాలంటే బ్రహ్మచర్యము నుండే బ్రహ్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఆశలు ఒడిగినటువంటి వారికి ఆత్మజ్ఞానమును పొందగలుగుతారు. భావ్య సంపదలపైన మమకారాలు వదులుకొని ఇట్టి మమకారము సర్వేశ్వరుని పైన ఎప్పుడు పెట్టినామో మోక్షము సిద్ధిస్తుంది, అనగా జీవన్ముక్తులై భాషించగలుగుతారు ఈ జన్మలోని అని చెప్పి పురాణములు యందు ఈ రహస్యము చెప్పబడి ఉన్నది. అందుకోసమే ఆసనం పాత్రలోపమును తొలగించుకొని సంశయముల ఆధ్యాత్మిక సందేహాలన్నీ కూడా గురువుల ద్వారా నివృత్తి చేసుకునే వాళ్ళని సుమ. అందుకోసం సంశయములు సంపూర్ణంగా తొలగించుకొని శిష్య సంగ్రహ, ఈ సంశయములు కూడా ఆధ్యాత్మిక సందేహమును సంపూర్ణంగా పూర్తి చేసుకోకపోతే యతీశ్వరులైన పుణ్యపురుషులకు విఘ్నాలు ఉంటాయి. శాస్త్రజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని ఉండాలా. శిష్య సంగ్రహ, శిష్యులు నాకు కావాలా, అందరూ నన్ను ప్రార్థన చేయాలా, శిష్యులు కోకొల్లలుగా ఉండాలా, శిష్య సంఖ్య నాకు పెరగాల, అందరూ నన్ను భజనలు చేయాలా, నన్ను స్తోత్రాలు చేయాలా, అందరి ద్వారా నేను దేవుని అనిపించుకోవాలని భ్రమలో మునుగడము అదొక విఘ్నము.
వాళ్ళు విఘ్నాలు వెంటాడినట్టే వాళ్ళు మాయలో మునిగిన వాళ్ళు అవుతారు. కానీ ఆ సర్వేశ్వరుడు గురుగీతలు ఏం చెప్పినాడు? పార్వతీమాత, నేను నా భక్తులు నన్ను ప్రార్థన చేస్తూ నాకు కైవల్యం కావాల పరమేశ్వర అంటూ ఏ భక్తుడైతే నన్ను కైవల్యం పొందాలా, ముక్తాత్మని కావాలని నన్ను ఎవరు పరితపిస్తుంటారో, కైవల్యమును పొందుట నిమిత్తమే ఎట్టి సాధన నిమిత్తమే పరితపిస్తున్నారో, అట్టి సాధనను చేయించుట నిమిత్తమై అట్టి సాధనోపదేశమును చేసే సద్గురు దగ్గరికి ఇట్టి భక్తుని చేర్చడము నా కర్తవ్యము పార్వతి. అట్టి సద్గురు దగ్గరికి ఇట్టి భక్తుని నేనే చేర్చుతాను అని పార్వతీమాతకు పరమేశ్వరుడు చెప్పినాడు. కానీ శిష్యులంతా వస్తున్నారు, నా గొప్పతనం చూసి వస్తున్నారు అనుకోవడం అది భ్రమ. భగవంతుడు పంపిస్తున్నాడు, నా ద్వారా మంచి మాటలు చెప్పిస్తున్నారు, నా ద్వారా వినిపిస్తున్నాడు, అందరి ద్వారా సాధన చేయిస్తున్నాడు, సర్వేశ్వరుని కృపను పొందింపచేస్తున్నాడు. అంతా భగవంతుని లీల అనుకోవడమే నిజమైన జ్ఞానము. అప్పుడే నిజమైన సన్యాసి అవుతారు. అందుకోసమే నాకు శిష్యులు కావాలా, నన్ను అందరూ పొగుడాలా, నన్ను గురువుగా భావించాలా, నన్ను దైవంగా భావించాలా అని ఒక భ్రమలలో మునిగితరా, మాయలో మీరు మునిగిన వాళ్ళు అవుతారు సుమ. పూర్వకాలంలో ఒక బ్రహ్మచారి ఒక కొండ గుహలో బాగా తపస్సు చేసుకున్నాడు, అనిమాది సిద్ధులు పొందినాడు, సంకల్ప సిద్ధి పొందినాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని ద్వారా సిద్ధులు ప్రసాదిస్తారు. అంటే సంకల్పము ద్వారా ఏదో ఒక వస్తువు ద్వారా, కొంతమంది సంకల్పము ద్వారా ఒక్కొక్క వస్తువు ద్వారా శక్తులు ప్రసాదిస్తుంటారు కొంతమంది మహనీయులు. ఆ మహనీయుడు ఏం చేసినాడంటే తలపైన ఒక వెంట్రుకని పెరికిచ్చేవాడు. స్వామి మాకు పిల్లలు పుట్టలేదు స్వామి అంటే వెంట్రుకని పెరికించి ఈ తాయితల కట్టుకొని పెట్టుకోండి, లేదా నీ పూజా మందిరంలో తాయితలు పెట్టుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసుకోండి అని దాని ద్వారా ఏదో ఒక వస్తువు ద్వారా సంకల్పమును ఆ విధంగా ఒక వస్తువు ఉండాలని చెప్పి దానిపైన ఒక మనసు కేంద్రీకరింపబడుతుందని ఆ వెంట్రుకను పెరికి దీన్ని పూజ చేసుకోకండి మీకు సిద్ధిస్తుంది. కొంతమంది మాకు పంటలు వండుతలేవంటే ఈ వెంట్రుకను తీసుకుపోయి భూమిలో పాతి పెట్టుకోకండి అని ఒక వ్యాపారాలు జరుగుతుంది. ఏదో ఒక విధంగా వాళ్ళకు ఒక వెంట్రుకను పెరికిచ్చేవాడు. వాళ్ళకి ఏదో, ఎందుకంటే జనుల ద్వారానే స్తోత్ర పాఠములు చేయించుకొని లక్షలాది కోట్లాది ద్వారా ఈయన మహనీయుడు అనిపించుకోవాలా, నేను దైవంగా పూజింపబడాలని ఒక భ్రమలో మునిగిపోయినాడు ఈ బ్రహ్మచారి. జనులు వేల మంది అయినారు, లక్షల మంది అయినారు. ఆ సంతోషపడేవాడు ఆ భక్తులను చూస్తుంటే, అబ్బా ఎంతమంది భక్తులు వచ్చినారు నాకని ఆనందపడేవారు. ఒక్క నెల పోయింది, 2 నెలలు 3 నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి, వెంట్రుకలు ఒళ్ళుపైన వెంట్రుకలు పెరికిస్తుంటే అన్నీ అయిపోతున్నాయి, గుండంతా బోడిగా అయిపోతున్నది, తల్లడిల్లుతున్నారు. ఈ మనసులకు చెప్పి వెంట్రుకలు పెరికించి విసుగు వస్తుంది. ఒకరోజు విసుగు వచ్చేసింది. ఆ రోజుని ఇక్కడి నుంచి వెంట్రుకలు పెరికివ్వను, నా సంకల్ప శక్తులు ఏ విధంగా నేను ఎవరికి ప్రసాదించి నేను వృథా నా జీవితాన్ని చేసుకోను, కావున ఎవరికి ఇవ్వను అని చెప్పి చేదరించుకున్నాడు. కామ్గా కూర్చున్నాడు గురుదేవులు. అంతనే ఆయన కర్మకాలి 30-40 మంది యువకులు ఒక గ్రామం నుంచి వచ్చినారు ఆశతో. గురువుగారు వెంట్రుకలు ఇస్తాడు, దాన్ని ఏదో విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా మన సంకల్పాలు సిద్ధిస్తాయి, మనోభిష్ట సిద్ధిస్తుందని గురు దగ్గరకు వచ్చి, గురుదేవ ఈ ఒక్కరోజే మేము వచ్చినాము, మాకు వెంట్రుకలు పెరికివ్వండి గురుదేవ, మీ శక్తి నా విధంగా ప్రసాదించండి అంటే తిట్టేసినాడు. తిట్టేసరికల్లా కోపం వచ్చేసింది. అంత యువకులు తత్వజ్ఞానం లేని వాళ్ళు. వెంటనే గురువుగారిని గట్టిగా పట్టుకున్నారు. ఒళ్ళు పైన ఉన్నటువంటి శిరస్సు పైన ఉన్నటువంటి వారు జడలతో సహా వెంట్రుకలతో సహా అంతా పెరుక్కున్నారు. వాళ్ళు ఏడుస్తుంటే కూడా వదలలేదు, అన్నీ పెరుక్కొని ఏడుస్తుంటే కూడా వదలకుండా అన్నీ పెరుక్కొని పోయినారు. ఆ యువకులు వచ్చి లాగుతుంటే కొంతమంది ఉంటారు కదా, ఇంకా ఇతరులైనటువంటి వారు కూడా అకస్మాత్తుగా వచ్చి అందరూ ఒళ్ళు పైన ఉన్నటువంటి చిన్న చిన్న రోమాలు కూడా కోపం నుంచి రక్తం కారుతుంటే కూడా అన్నీ పెరుక్కొని పోయినారు. ఏడుస్తుంటే కూడా వదలలేదు ఆ బ్రహ్మచారిని ఈ మానవులు.
చూశారా, సిద్ధులు ఉపయోగించాలా, మానవులను జనాకర్షణ ధనాకర్షణ రూపంలో నేను భాషించాలని చెప్పి మీరు మాయలో మునిగితే ఆ బ్రహ్మచారికి ఏ గతి పట్టిందో మీకు ఆ గతి పట్టుతుంది. తస్మాత్ జాగ్రత్త అన్నారు మన మహనీయులు. అందుకోసము మానవాళిలో నువ్వు గుర్తింపు రావలసిన అవసరం లేదు, మాధవుని దృష్టిలో గుర్తింపు వస్తే చాలునైనా. ఈ విశ్వానికి నిన్ను ఒక యంత్రముగా, ఒక దివ్య శక్తిగా తయారు చేసి నీ ద్వారా మానవులు తరించేలాగున ఒక ఆకర్షితమైన యంత్రముగా భగవంతుడు తీర్చిదిద్దుతాడు. నువ్వు సంపూర్ణమైన భగవత్ శరణాగతి పొందు. ఎంత భగవంతుని లీల. అందుకోసమే ఇక్కడ శిష్య సంగ్రహ, శిష్యులు చాలా నాకు రావాలని మమకారంలో పెట్టుకోక, సర్వేశ్వర ఈ సృష్టిని సృష్టించినావు, పోషిస్తున్నావు, ప్రళయం చేస్తున్నావు. ఈ భగవంతుని శరణాగతి పొందినటువంటి వారికి అట్టి తత్వజ్ఞానం ఉపదేశించే గురువు దగ్గరికి ఆ సర్వేశ్వరుడే పంపిస్తాడు. వచ్చినారంటే అయ్యో పరమేశ్వరుని కరుణా కటాక్షాన్ని పొందిన భక్తులు వీళ్ళు, భగవంతుని కరుణా కటాక్షాన్ని పొందినారు. ఆ భగవంతుడు నా దగ్గరికి పంపించినాడు ఈ భక్తులను. సర్వేశ్వర నిన్ను చేరే మార్గమును నేను ఉపదేశం చేస్తాను, అట్టి జ్ఞానము నాకు ప్రసాదించని చెప్పి ఆ సర్వేశ్వరుని ప్రార్థించి ఇట్టి భక్తులకు జ్ఞానోపదేశం చేయడమే సన్యాసి ధర్మము. కానీ భావ్య సంపదల నిమిత్తమై భావ్య సంపదలు భక్తుల ద్వారా లాగడము గురుతత్వము కాదు అని చెప్పి పురాణముల యందు శాస్త్రముల యందు మహనీయులు దివ్య ప్రబోధములు చేసి ఉన్నారు. అందుకోసమే వృథాలాపః దివాస్వాపో వృథాలాపః, ఇంకా దివాస్వాప అంటే ఉదయం పూట సన్యాసి నిద్రపోకూడదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నిద్రపోవద్దు అనడం. ఉదయం పూట నిద్రపోతే అప్పుడు రాత్రిపూట అప్పుడు ఉదయం పూట ఎక్కువ నిద్రపోతే రాత్రిపూట మేలు కాంచుతా. అప్పుడు మేలు కాంచితే బ్రహ్మముహూర్తంలో నిద్రపోతాను. ఇంకొకటి ఏంటంటే మధ్యాహ్నం వేళ మీకు నిద్ర వస్తుందంటే టిఫిన్లు ఉదయం పూట బాగా తింటున్నారు, ఎంత అన్నం తింటే అంత నిద్ర అవసరము. అందుకోసమే ఎప్పుడైతే నాస్తలకు అనగా అల్పాహారములకు మీరు గురి అయితిరా, ఆ అల్పాహారములకు మీరు దాసులవుతిరా, మీ బ్రహ్మనిష్ట మొత్తము నశిస్తుందన్నాడు మలయాళ స్వాముల వారు. అల్పాహారములకు గురి అయితిరా, మీ బ్రహ్మనిష్ట నశిస్తుంది. అల్పాహారములు ఉదయం తింటే మధ్యాహ్నం నిద్రపోవలసింది. అందుకోసమే అప్పుడు నిద్ర అధికంగా పోయినామనుకో, అధిక నిద్ర ఎప్పుడు పోయినారో అల్పాహారం ఉండాలి, అతి నిద్ర మిత నిద్ర ఉండాలి. అందుకోసమే శాస్త్రముల యందు ఉపనిషత్తుల యందు కూడా చెప్పబడినటువంటి ఏంటంటే మితమైనటువంటి ఆహారం కలిగి ఉండాలా, మితమైనటువంటి నిద్ర కలిగి ఉండాలా, మితమైనటువంటి నీ ఆడంబరం లేకుండా నిరాడంబరులై విహరించాలా బ్రహ్మచారులు సన్యాసులైనటువంటి పుణ్యపురుషులు సుమ. అందుకోసమే మీరు దివాస్వాప ఉదయం పూట నిద్రపోకూడదు. మలయాళ స్వాముల వారు 3 గంటలు నిద్రపోయేవారు. ఒక్కసారి కొంచెము 1 గంట ఎక్కువ నిద్రపోతే బాధపడ్డాడట. అయ్యోయ్యో 1 గంట ఎక్కువ నిద్రపోయినాను కదా అని తల్లడిల్లినాడు మలయాళ స్వాముల వారు. 3 గంటలే నిద్రపోయేవారు మలయాళ స్వాముల వారు. చూశారా? అందుకోసమే రామతీర్థ స్వామి 2 గంటలే నిద్రపోయేవారట. ఆ రామతీర్థ స్వామి కన్నా 1 గంట ఎక్కువ కేటాయించుకున్నాడు మలయాళ స్వాముల వారు. ఎక్కువ ఎందుకంటే ఆశ్రమాన్ని సంఘ సంస్కరణకర్త అయి విహరిస్తున్నాడు, గ్రంథరచనలు చేస్తున్నాడు, కొంచెం అలసట ఉంటుంది. అందుకోసం 1 గంట కేటాయించుకున్నాడు. వృద్ధాప్యం వచ్చింది కావున కొంచెం 3 గంటలకు ఎక్కువ నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడో కొంచెము ఈ కర్మ సిద్ధాంతంలో కొంచెము ఎక్కువ పనులు చేసినప్పుడు, ప్రబోధాలు చేసినప్పుడు, ఆశ్రమ బాధ్యతలు చూసుకున్నప్పుడు కొంచెం సహజంగా ఉంటుంది. అప్పుడు ఏదో అప్పుడప్పుడు కొంచెం నిద్ర ఎక్కువ పోతుంటే రామతీర్థ స్వామి 2 గంటలుంటే నేను 3 గంటలు నిద్రపోతున్నాను కదా, అయ్యో నాలో మాయ ప్రవేశిస్తుందని మలయాళ స్వాముల వారు తల్లడిల్లినారట. తానే గ్రంథముల యందు రాసుకున్నాడు ఈ విషయము. అందుకోసము అక్కడ 3 గంటలు చాలు,
లేదా 4 గంటలైనా చాలు. కానీ ఒక నియమం పెట్టుకోవాలి. నా శ్రేయో నియమం వినా, నియమం లేనటువంటి వారికి శ్రేయస్సు లేదు. కావున నియమానికి బద్ధులైనప్పుడే లోకం నీకు, నియమానికి కట్టుబడినప్పుడు లోకం నీకు కట్టుబడుతుంది. నియమాన్ని నువ్వు కట్టుబడిపోతే లోకం నీకు కట్టుబడదు. నీ ఇంద్రియాలు నీకు కట్టుబడదు. లోకానికి, నీవు కాలానికి, లోకానికి ఇప్పుడు నీ నియమానికి కట్టుబడిన లోకం కట్టుబడుతుంది. అందుకోసం నిటలాక్షుని యొక్క కరుణా కటాక్షాన్ని నువ్వు పొందగలుగుతావు. కాలాన్ని వృథా చేయవారలు ఆ కాలును జయించలేరు. అనగా నువ్వు బ్రహ్మజ్ఞానివి కాలేవు, నువ్వు మాయలో మునిగిపోవడానికి అవకాశం ఉంటుంది నాయన అని చెప్పి మహర్షులు ఉపనిషత్తుల ద్వారా, దివ్య భారతాది గ్రంథముల ద్వారా, వేదవ్యాసాది మహర్షులు కూడా ఉపదేశించి ఇచ్చినటువంటి దివ్య సందేశము. అందుకోసము సమయం పరబ్రహ్మ స్వరూపం కామన నిమిషం కాల వృథాకాలం సయోజస్సుత ధన్యవాన్ సయోగి సుకృతిలోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్. భాగ్యమంతులు, పూర్ణ వైరాగ్యము కలిగిన పుణ్యపురుషులు ఎవరు, అదృష్టమంతులు ఎవరంటే కాలాన్ని వృథా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకున్న పుణ్యపురుషులే భాగ్యవంతులు, అదృష్టమంతులు, పుణ్యపురుషులు, మహనీయులు. వాళ్ళే ఒక్క కాలము వ్యర్థము చేయుచుండగా, ఈరోజు నేను కాలాన్ని వ్యర్థము చేసినాను సర్వేశ్వర, నేను వృథా చేసుకున్నానని చెప్పి ఎవరు కన్నులెంబడి ధారాధారములు నీరు ప్రవహించుచున్నదో వాళ్ళు కాలాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళు. అందుకోసమే వృథా కాల వృథా. అందుకోసం జగద్గురు శంకరాచార్య వారు కూడా వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తైకం బ్రహ్మ విజ్ఞేయం ఇతి వేదాంత డిండిమహ అని చెప్పినాడు జగద్గురు శంకరాచార్య వారు వేదాంత డిండిమమునందు. అందుకోసమే ఇక్కడ పుణ్యపురుషులైనటువంటి పరమ భక్తాగ్రేశ్వరులందరూ కూడా ఉదయం పూట నిద్రపోకూడదు. నిద్రపోకుండా చూసుకోవాలి. ఉదయం పూట ఎప్పుడు నిద్రపోయినారో కొంచెం ఆయుష్ తరగటానికి అవకాశం ఉంటుంది, తమోగుణము పెరగటానికి అవకాశం ఉంటుంది. నిద్ర వస్తుంది స్వామి అంటే ఉదయం పూట మొత్తం టిఫిన్లు మానేసేయండి. అప్పుడు మీరు ఏకభుక్తం చేసిన వాళ్ళు అవుతారు. ఏకభుక్తం అంటే మధ్యాహ్నము కొంచెం తిని రాత్రివేళ ఆకలి తీరేలాగున కొంచెం స్వీకరిస్తే అది ఏకభుక్తముతో సమానమన్నాడు మలయాళ స్వాముల వారు. ఉదయం పూట తినకుండా మధ్యాహ్నం వేళల్లో ఆహారం తీసుకొని రాత్రివేళ కొంచెము జఠరాగ్ని ప్రజ్వలిస్తుంది కావున ఆకలి తీరేలాగున కొంచెం తింటే అది ఏకభుక్తంతో సమానమే సుమా. అందుకోసమే ఉదయం పూట తినకుండా ఏమని క్షీరపానం తీసుకోవచ్చు కొంచెం, అది కూడా అవసరం జలపానం చాలు. ఏమి షుగర్లు బీపులు ఎన్నెన్నో పెరిగినాయి కావున ఏదో క్షీరపానం ఉంటే కొంచెం స్వీకరించాలి. మధ్యాహ్నం స్వీకరించేసి రాత్రిపూట ఉపవాసం ఉంటే మంచిది, లేదా ఆకలి అయితే ఆకలి తీరేలాగా స్వీకరిస్తే అప్పుడు నిద్ర తగ్గుతుంది, ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళ ఆనందాన్ని పొందటానికి సాధన చేసి బ్రహ్మానుభూతిని పొంది ఆనంద సుఖమును బ్రహ్మ సుఖమును పొంది బ్రహ్మజ్ఞానులై విరాజిల్లటానికి వాళ్ళు అధికారులు అవుతారు. ఇటు నియమాలు పాటించిన పుణ్యపురుషులు నిమిషము కాల వృథా కాలం సయోదస్సు ధన్యవాన్ సయోగి సుకృతిలోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్. నిమిషకాలం నిమిషకాలాన్ని ఎప్పుడు వృథా చేసినారో నిమిషం కాల వృథా కాలం సయోదస్సు ధన్యవాన్ సయోగి సుకృతిలోకే పూర్ణ వైరాగ్య భాగ్యవాన్. అందుకోసం కాలాన్ని వ్యర్థం చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సమయం పరబ్రహ్మ స్వరూపం కావున ఇవే లేనిపోని మాటల యందు జీవితాన్ని గడపకూడదు. వ్యర్థమైన మాటల యందు వ్యర్థమైన క్రియల యందు జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మంచి పనులు చేసుకోండి, మంచిది మాట్లాడండి, మంచిది చూడండి, మంచి పనులే చూసుకుంటూ ఆ మహాదేవుని స్మరించుకుంటూ మీ జీవితాలు గడుపుకుంటే చాలు. ఆ భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది మీరు జీవన్ముక్తులై భాషించగలరు. అందుకోసమే ఆసనం పాత్రలోపస్స సంశయ శిష్య సంగ్రహ దివాస్వాపో వృథాలాప. ఉదయం పూట నిద్రపోకూడదు, వృథాలాప వ్యర్థమైనటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు సుమా. ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడినందువల్ల మీ జీవితం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే హంసలు కోకిలలున్నాయి,
అవి స్వరము గట్టిగా మాట్లాడినా ఎప్పుడో ఒకసారే పలుకుతాయి. దాని మాటలు వినాలంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, వినాలనిపిస్తుంది. అదే కాకుల శబ్దము కఠినంగా ఉంటుంది సుమ. కాకులు మాటి మాటికి అరుస్తాయి. కానీ కోకిల వసంతకాలం సంప్రాప్తించినప్పుడు, సమయం వచ్చినప్పుడే అది అరుస్తుంది సుమ. సమయం వచ్చినప్పుడే మీరు మాట్లాడాలా. వ్యర్థమైన మాటలు మాట్లాడినందువల్ల వాక్కు రూపంలో సదా సమస్త శక్తులు కోల్పోతారు. జిహ్వేంద్రియాన్ని గుహ్వేంద్రియాన్ని జయించిన వాళ్ళే పుణ్యపురుషులు, భాగ్యవంతులు, అదృష్టవంతులు, యోగులు. వాళ్ళు ఆ యోగేశ్వరుడైన పరమేశ్వరుని చేరగలుగుతారు. జిహ్వేంద్రియాన్ని గుహ్వేంద్రియాన్ని జయించాలంటే సమయాన్ని వృధా చేయకుండా సర్వేశ్వరుని చింతన చేస్తూ నియమితమైనటువంటి ఆహారాలు తింటూ సాధన సిద్ధి పొందుట నిమిత్తమై ఆసన సిద్ధి పొందాలంటే బ్రహ్మచర్య దీక్ష పూని భావ్య చింతల యందు మనసు పోనివ్వకుండా పరమేశ్వరుని యొక్క పాదపద్మం యందు పెట్టినటువంటి పుణ్యపురుషులే మాయను అవలీలగా జయించి మాధవాకార స్వరూపులై భాషించగలుగుతారు వాళ్ళు. అందుకోసమే మీరు వృథాలాపములు చేయకూడదు సుమ. వృథాలాపో దివాస్వాపో వృథాలాప యథేర్బంధకరాని షట్ యతీశ్వరులైనటువంటి వారికి ఇవి బంధములు కలిగిస్తాయి. ఇవి మీరు తొలగించుకోండి. యతీశ్వరులైనటువంటి వారు భావ్య సంపదలపైన మమకారముల కించిత్తు కూడా ఉండకూడదు. పోతిరా ప్రకృతి మిమ్మల్ని దెబ్బ కొట్టుతుంది. భావ్య సంపదలు కాదు, బ్రహ్మ సంపదను పొందుట నిమిత్తమై అహర్నిశలు సాధన చేయండి. అంతేగాని భావ్య సంపదను పొందాలని అహర్నిశలు పరితపిస్తారా, ప్రకృతి నిన్ను బంధిస్తుంది, బాధ పెట్టుతుంది. పూర్వకాలంలో ఒక బ్రహ్మచారి పాదయాత్రలు చేస్తున్నారు. ఆశ్రమాన్ని కట్టుకున్నాడు. సర్వేశ్వర, నీ అనుగ్రహం కావాలా, నేను ఆశ్రమం బాగా పెంచుకోవాలా, సంపద బాగా పెంచుకోవాలా, నేను అందరికన్నా గొప్ప మహాని అనిపించుకోవాలని ఒక భావన కలిగింది. ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుందాము అనుకుంటూ పోతున్నాడు. ఏ విధంగా అయినా సరే ఈ దారిలో నాకు మంచిగా బంగారు కలశం దొరికినా చాలు స్వామి, నాకు డబ్బు బాగా దొరకాలి అనుకుంటూ పోతున్నాడు. పూర్వకాలంలో బ్రహ్మచారులు ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి, భవతి ఓ అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని భవతి భిక్షాం దేహి, భిక్షను దేహి అమ్మ నాకు ఇవ్వము అని అర్థము. అమ్మ నాకు అన్నం పెట్టు అని అడిగవారలు. ఒక్కసారి భవతి భిక్షాం దేహని ఒకసారి, రెండోసారి అడిగి ఒక నిమిషం ఆగి మూడోసారి అని మళ్ళా ఆ ఇంట్లో వాళ్ళు సరిలేనట్టున్నారు అని చెప్పి వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళిపోవచ్చు. భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి, భవతీ భిక్షాం దేహి అని 3 సార్లు నిమిషము ఆగుతూ 3 సార్లు అని ఇంకో వేరే ఇంటికి వెళ్ళాలి బ్రహ్మచారి ఒక నియమం. ఆ బ్రహ్మచారి దారిలో పోతూ కొంచెం క్షుద్బాధ, కొంచెము ఆకలి అవుతున్నది. ఒక ఇంటికి వెళ్ళినాడు. భవతీ భిక్షాం దేహి అన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వారిలో వేసవికాలం వచ్చింది కావున, ఆ ఎండాకాలం వచ్చేసింది కావున అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మవారు వాళ్ళంతా పుట్టింటికి వెళ్ళిపోయినారు అందరూ. అక్కడ పతిదేవుడి ఇంట్లో మాత్రం ఉన్నాడు. ఆయన మహాకోటీశ్వరుడు. ఈ బ్రహ్మచారి పోతూ ఆ ఇంట్లో ఎవరి ఇండ్లు బాగున్నాయా, మిద్దెలు మేడలు 2-3 అంతస్తులు ఉన్నాయా, వాళ్ళు కోటీశ్వరులు, అక్కడ పోతే చందా ఇస్తారు, ఏమైనా డబ్బులు ఇస్తారనే భావన చేత ఆ ఇల్లే చూసుకొని పోయినాడు. ఆ కోటీశ్వరుడు కావున ఇంటికి వచ్చినటువంటి వారలు ఆ వచ్చిన వాళ్ళు బంగారు చెంబతో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలని చెప్పి ఒక బంగారు చెంబుని పెట్టినాడు. అక్కడ తొట్టి దగ్గర బంగారు చెంబుతో కాళ్ళు కడుక్కొని రావాలి లోపలికి. ఈయన ఎంత గొప్పవాడని అందరు నన్ను పొగుడాలి అనుకొని అక్కడ చెంబు పెట్టినాడు. లోపట ఈయన భవతీ భిక్షాం దేహని అనుకుంటా ఆ శబ్దం వినబడగానే లోపట ఉన్నాడు కావున కొంచెం ఆ సన్యాసి ఆ బ్రహ్మచారి దూరం నుంచి వస్తుంటే చూసినాడు. అవును, ఈయన వస్తే అన్నం అడుగుతాడు, అన్నం ఎట్లా పెట్టాలా, నా భార్య నేను ఇప్పుడు ఈ పూటకే చేసుకున్నాను, ఎందుకులే ఆ వాకిలి వేసుకుంటే 2-3 సార్లు పలుకుతాడు వెళ్ళిపోతాడు అని చెప్పి వాకిలి వేసుకున్నాడు. తలుపు వేసుకొని అక్కడ కిటికీ వేసుకొని కిటికీ కొంచెం తెరుచుకొని చూస్తున్నాడు ఈ స్వామిని.
భవతీ భిక్షాం దేహి భవతీ భిక్షాం దేహి భవతీ భిక్షాం దేహి అని బ్రహ్మచారి అనాల, నారాయణ హరి అని చెప్పి సన్యాసి అనాల నియమం. ఆయన 3 సార్లు పలికినాడు. అయ్యో ఇంట్లో ఎవరు లేనట్టున్నారు అనుకున్నాడు. అక్కడ బంగారు చెంబు ఆగుపడింది. పిలిస్తే ఎవరు రావటం లేదు, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, ఈ బంగారు చెంబు ఉంది కదా, సర్వేశ్వరుడు ఈ రూపంలో నాకు ప్రసాదించినాడు, దీన్ని అమ్మి చాలా సంపద సంపాదించి ఆశ్రమం బాగా పెంచుకోవచ్చని ఆశ చేత ఆ చెంబును జోలలేసుకొని పోతున్నాడు ఈ బ్రహ్మచారి. కిటికీ ద్వారా చూసినాడు. అయ్యో అన్నం పెట్టినా సరిపోయేదే, చెంబు పోతుంది అనుకున్నాడు. ఆ వాకలేసి స్వామి 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 అన్నాడు. అయ్యో చూసినాడు కదా, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకు వినట్టు పోతున్నాడు బ్రహ్మచారి. ఆ సన్యాసి వెళ్తూ ఉన్నాడు. అంటే బ్రహ్మచారి అంటే బాల బ్రహ్మచారి అనగా బ్రహ్మచారులను కాంతాకనకాలను ముట్టకుండా పుట్టినప్పుడు తల్లి గర్భం నుంచి ఎలా వచ్చినావో జీవిత పర్యంతరము సత్య వరకు ఈ పాంచభౌతిక శరీరము మట్టిలో మట్టి అయ్యే వరకు, లేదా జీవన్ముక్తులై భాషించి, లేదా బంధుతో కైలాసానికి పోయే వరకు కూడా ఏ దైవం ఉన్నాడో ఆ దైవాన్ని చేరే వరకు కూడా కాంతాకనకాల ముట్టకుండా త్రికరణ శుద్ధితో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్న పుణ్యపురుషులందరూ బాల బ్రహ్మచారులు అంటారు వాళ్ళను. గృహస్థాశ్రమం నుంచి వస్తూ సన్యాసము తీసుకుంటే అది గృహస్థ సన్యాసం అంటారు. ఇది సన్యాసము, ఇది బాలబ్రహ్మచారిగా ఉంటూ, ఇది నైష్టిక బ్రహ్మచర్య నుంచి వచ్చేసి సన్యాసం స్వీకరించుట. అందుకోసము ఆ సన్యాసి ఆ బ్రహ్మచారి కావున కొంచెము తీసుకొని జోలలు వేసుకొని పోతున్నాడు. స్వామి 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 మీరు పోతే పోవండి స్వామి, పోతే పొండి మీరు స్వామి, మీరు చెంబి ఇచ్చి పొండి స్వామి అని వెంట పోతున్నాడు. ఏమంటే శాపన పెడతాడో ఏమో, ఏమంటాడని భయము వెంట పోతున్నాడు. ఎంత పిలిచినా పలుకుతలేడు. ఈ చెంబు చూసినాడు. ఇప్పుడు నేను ఏమని పలికేదని చెప్పి ఆ గృహస్థ భక్తుడు, స్వామి మీరు పోతే పొండి స్వామి, చెంబు నేను చూసినాను స్వామి, మీరు జోలలు వేసుకున్నారు స్వామి, ఆ చెంబిచ్చి పోండి స్వామి అని బ్రతిమలాడినా సరే దగ్గర పోయినాడు. స్వామిని నమస్కారం చేసినాడు. స్వామి పోతే పొండి స్వామి, చెంబొద్దు స్వామి, మీరు అది దొంగిలించొద్దు స్వామి, సన్యాసి ధర్మం కాదు స్వామి, అట్టి మమకారాలు భావ్య సంపదలపైన ఉండొద్దు స్వామి, చెంబు ఇవ్వండి స్వామి అంటే ఈయన చూసినాడు. నేను ఏం చెప్పాలో ఎక్కడ దిక్కు సోచక వేదాంత వాక్యములు పలికినాడు. నాయన అంతా పరబ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఈ చెంబు బ్రహ్మమే, సమస్తము బ్రహ్మమే నాయనా. అన్న బ్రహ్మము కాని వస్తువు పరమాణువు లేదు నైనా, అంతా బ్రహ్మము కాని వస్తువు పరమాణువు కూడా లేదు, అంతా పరబ్రహ్మ స్వరూపమని వేదాంత వాక్యములు వల్ల వేస్తున్నాడు ఆ సన్యాసి. అట్లయితే స్వామిని అక్కడ కర్ర ఆగుపడింది. ఆ కర్ర తీసుకున్నాడు. 4 దెబ్బలు కఠినంగా కొట్టినాడు. ఏమి నాయనా నన్ను కొట్టుతున్నావని ఏడ్చినాడు. స్వామి ఈ కర్ర పరబ్రహ్మమే, నువ్వు పరబ్రహ్మమే, ఈ కొట్టేవాడు పరబ్రహ్మమే, ఈ దెబ్బలు కూడా పరబ్రహ్మమే స్వామి అని చెప్పినాడు ఆయన. అంతా బ్రహ్మమే స్వామి అన్నాడు. అప్పుడుండి ప్రకృతిని మోసం చేయాలనుకున్నాను నేను. ప్రకృతి నన్ను మోసం చేసింది, తిరుగుబాటు చేస్తుంది ప్రకృతి. నీవే మార్గంలో పోతావో అదే మార్గం నీకు చూయిస్తుంది, అదే మార్గం నీకు ప్రబోధం చేస్తుంది. కావున నువ్వు మంచి మార్గంలో పోతివా, ఆ ప్రకృతి నీకు మంచిదే, నీకు మార్గం చూయిస్తుంది. మంచిగా నేను మంచి మార్గంలో పోయినప్పుడు నీకు మంచి మార్గంలో సహకరిస్తుంది, చెడు మార్గంలో పోయినప్పుడు నీకు చెడు వాసనలో నీకు సహకరిస్తుంది ప్రకృతి. అందుకోసమే నువ్వు మంచిదే చెయ్యాలా, చెడు చెయ్యకూడదు. మంచిది చేస్తూ పోయినవనుకో కొంతకాలము జీవించినా చాలు, సూర్యచంద్రులున్నంత కాలము నువ్వు చిరంజీవివే. మంచిది చేస్తూ మంచి మార్గంలో పయనిస్తూ ఉంటివా, నువ్వు మరణించిన సూర్యచంద్రులు ఉన్నంతకాలము నువ్వు చిరంజీవివే. నువ్వు చెడు మార్గంలో పయనిస్తూ మరణించినవా, సూర్యచంద్రులు ఉన్నంతకాలం నువ్వు దూషిస్తూనే ఉంటారన్నాడు. మంచిది చేసిన పని సూర్యచంద్రులంతకాలం ఎవరు మర్చిపోరు, అది ఎప్పుడు చిరంజీవిగా ప్రకాశిస్తూనే ఉంటుంది అన్నాడు.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వీరబ్రహ్మంగారు కాలజ్ఞానములో వీరబ్రహ్మంగారు ఈ రహస్యాన్ని లోకానికి అందించిన దివ్య సందేశం. అందుకోసము మీరు ఎప్పుడు కూడా మీరందరూ భక్తులు, సాధకులు, మీరంతా పుణ్యపురుషులే కావున కాషాయ వస్త్రము ధరించినప్పటికైనా శ్వేత వస్త్రమును ధరించి విహరిస్తున్న మీరందరూ సన్యాసులు కావున ఇది సన్యాసులకు చెప్పబడిన శ్లోకము కావున సన్యాసులైనటువంటి వారు ఆసనం పాత్రలోపస్స సంశయ శిష్య సంగ్రహ దేవాస్వాపో వృథాలాప యతేర్బంధకరానిషటు. యతీశ్వరులైన పుణ్యపురుషులు, ఈ పుణ్యపురుషులైనటువంటి వారిలో ఈ 6 విఘ్నములు తొలగించుకోవాలా. ఈ 6 విఘ్నములు ఏదో విధంగా వచ్చి నిన్ను బంధ విముక్తులను చేయలేదు, నిన్ను బంధములోకి ఈడ్చుకొచ్చి నీకు ఈ 6 విఘ్నములు త్రాళ్ళుగా మారి నిన్ను ఈ మమకారమున వృక్షానికి నిన్ను బంధింపచేస్తుంది. అందుకోసం బంధములైనటువంటివి 6 ఉన్నవి, ఈ 6 బంధములు తొలగించుకోండి అని చెప్పి మలయాళ స్వాముల వారు తన గ్రంథముల యందు అక్కడక్కడ ఈ శ్లోకము అల్లినారు. ఓ పుణ్యపురుషులైనటువంటి పుణ్యాత్ములారా, సాధకులారా, ఈ 6 విఘ్నములు తొలగించుకోండి, చాలు మీరు పుణ్యపురుషులై భాషించగలుగుతారు, మీరు లోకోద్ధారకులు, మీరు కాగలుగుతారు, ఈ 6 పాటించండి అని చెప్పినారు మలయాళ స్వాముల వారు. అందుకోసము ఇట్టి 6 విఘ్నములు తొలగించుకొని ఇందులో 6 పాటించండి. ఆసన సిద్ధి పొందండి, మమకారాలు తొలగించుకోండి, సమస్త సందేహములు గురువుల దగ్గరికి పోయి ఆధ్యాత్మిక సందేహాలు నివృత్తి చేసుకోండి. శిష్యులు కావాలని, 10 మందుల కీర్తి ప్రతిష్టలు రావాలని అట్టి మమకారాలు తొలగించుకోండి. మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, ఉదయం పూటలు నిద్రించకుండా మీరు ఇటు సాధన చేసుకుంటే మీరు సన్యాసులే అవుతారు. మీరు సంపూర్ణమైన భగవంతుని కరుణాకటాక్షాన్ని పొందటానికి ఇదొక సాధన అని మలయాళ స్వాముల వారు చెప్పినారు. ఇటు సాధన చేసుకుంటూ మీరు ఇంకా ఎన్నో సాధనలు ఉన్నాయి. ఇంతకుముందుకు మీరు కోకొల్లలుగా చెప్పినారు. యతీశ్వరులు అయినటువంటి పుణ్యపురుషుల గురించి సాధన మార్గాన్ని మీకు ఎంతో ఉపదేశించేసినాను. ఇది కూడా అందులో ఒక మార్గాన్ని మీరు ఇట్టి సాధన మార్గంలో పయనిస్తూ ఇట్టి 6 విఘ్నాలు తొలగించుకుంటూ మీరు భగవత్ చింతన చేస్తూ మీరు భగవంతుని కరుణాకటాక్షాన్ని పొంది మీరు ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांतिः शांतिः शांतिः. शंभो शिव 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 शिव. नारायण नारायण नारायण. ओ దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఏమన్నా ఆధ్యాత్మిక సందేహాలుంటే తపోగుహ దగ్గర నివృత్తి చేసుకోండి. ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.